నమస్తే, వెల్కమ్ టు రైట్ సైట్. నేను రాజేశ్వరి. కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కంగారు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు మొదటి 2 వేవ్లతో ఎంతో ఆర్థిక నష్టాన్ని చవిచూస్తే వచ్చే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోతుందా అన్న బెంగ ఎక్కువవుతోంది. స్టాక్ మార్కెట్లు ఇవాళ ఒక్కసారిగా 1600 పాయింట్లు కోల్పోవడంతో మార్కెట్ వర్గాలు తల్లడిల్లిపోయాయి. ఇటీవల మంచి ఊపు మీదున్న స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పడిపోవడంతో ఏం జరుగుతుందో కూడా ఊహించలేకపోయారు. మార్కెట్లోని మెజారిటీ షేర్లన్నీ నష్టపోవడంతో మదుపుదారులు లబోదిబోం అంటున్నారు. స్టాక్ మార్కెట్ ఆధారంగా సామాన్యుడికి జరిగే నష్టమేంటి? ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అంతిమంగా మార్కెట్ల వల్ల జరిగే లాభ నష్టాలపై ఇవాల్టి ఫోకస్. బుల్ జోరు తగ్గి స్టాక్ మార్కెట్లు బేర్మంటున్నాయి. ఒమైక్రాన్ భయాలపై ఇటు సెన్సెక్స్, నిఫ్టీ పతనమైపోయాయి, దారుణంగా దెబ్బతిన్నాయి. ఇటు బ్యాంకింగ్, మెటల్, రియాలిటీ షేర్లు ఎప్పుడూ లేనంత తీవ్ర ఒత్తిడికి గురై నష్టాల పాలయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో లబోదిబోమంటున్నాయి స్టాక్ మార్కెట్లు. ఇక అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లు మాత్రం కొంతలో కొంత లాభపడ్డ దృశ్యాలే కనిపించాయి. 1189 పాయింట్లు పడిపోయింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. 55,822 పాయింట్ల వద్ద ఈరోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ముగిసింది. నిఫ్టీ 371 పాయింట్లు కోల్పోగా 16,614 పాయింట్ల వద్ద నిలకడగా ముగిసింది. ఇక ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది కరోనా వైరస్. ఇప్పటి వరకు ఒకలా ఉన్న థర్డ్ వేరియంట్ ఒమైక్రాన్ వేరియంట్ వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందా అన్న భయం విదేశీ మదుపుదారుల్లో కూడా కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపైన ఒమైక్రాన్ ప్రభావం కొనసాగింది. ఒమైక్రాన్ భయం ఒక దండయాత్రలా కొనసాగుతోంది. ఇప్పటి వరకు సేఫ్ సైడ్లో ఉన్న భారత్ కూడా ఇప్పుడు ఈరోజు కలిగిన నష్టాలతో కాస్త ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు అమెరికా స్టాక్ మార్కెట్లు అలాగే యూరప్ స్టాక్ మార్కెట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 4 నెలల కనిష్ట స్థాయికి భారత్లో మార్కెట్లు ఈ రోజున పడిపోతే అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో కేసులు మరింత పెరగటమే దీనికి కారణమంటూ బిజినెస్ విశ్లేషకులు చెప్తున్న మాట. ఒమైక్రాన్ ప్రభావం ఇండియా స్టాక్ మార్కెట్పై ఎలా ఉంటుందన్న దానిపై నిపుణుల విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. స్టాక్ మార్కెట్ భారతదేశంలో పడిపోయిందంటే ఆర్థిక వ్యవస్థలో ఏదో తప్పు ఉన్నది, లేకపోతే ఏదో కొన్ని సమస్యలు వచ్చినాయని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రశ్న ఏంటంటే, 1 సంవత్సరం క్రితం కరోనా వైరస్ గాలి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు ఎందుకు పెరగట్లేదు, ఎందుకు పడిపోయింది అనే ప్రశ్నకి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే, తప్పకుండా సప్లై చైన్, అంటే ప్రపంచంలో సప్లై చేసే వాళ్ళు, సప్లై చేసే ఫ్యాక్టరీలు అన్నీ కొంచెం బంద్ అయిపోయి సరిగా సామాను అందించట్లేదు. రెండోది, భారతదేశంలో కూడా మహంగాయి ధర పెరుగుదల వల్ల ఆటోమేటిక్గా వ్యాపారస్తుల్లో అందరిలో కూడా ఒక భయం వస్తుంది. ఇలా ధర పెరిగిపోయే కొద్ది లాభాలు తగ్గిపోతాయి, అరాచకం ఆర్థిక వ్యవస్థ ఉంటుందని అది కూడా ఒక కారణం. మూడోది, ఎప్పుడైతే ఇప్పుడు ఓమిక్రాన్, అది కోవిడ్, ఒక టైప్ ఆఫ్ కోవిడ్ ప్రపంచం అంతా వచ్చింది, యూరోప్లో ఎక్కువ పాకిస్తుంది, అమెరికాలో ఎక్కువ పాకిస్తున్నాను రాగానే తప్పకుండా భారతదేశం మీద, ఆర్థిక వ్యవస్థ మీద ఆ సమస్యలు వస్తాయి. ఎందుకంటే భారతదేశం కూడా ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తుంది, ఇంపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు రప్చర్ అయిపోతాయి, ఇవన్నీ చెల్లచెదరం అయిపోతాయి. ఎప్పుడైతే అక్కడ మూసేస్తున్నారు, లాక్డౌన్స్ చేస్తున్నారు ఇంగ్లాండ్లో, కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో, యూరోప్లో, అమెరికాలో. సో అందువల్ల ఇవన్నీ ఇంపాక్ట్ వస్తాయి. కాబట్టి భారతదేశంలో వ్యాపారస్తులు వ్యాపారాలు ఇతర దేశాల మీద ఆధారపడని అందరికీ కొద్దిగా కూడా భయం పుట్టింది. ఇప్పుడు అన్నిటికంటే ఏమిటంటే, భారతదేశంలో ఓమిక్రాన్ అనే కోవిడ్ వెరైటీ వస్తుందా, సెకండ్ వేవ్ వచ్చి ఒక దాదాపు 3-4 నెలలు అరాచకం భారతదేశంలో తీసుకొచ్చింది, ఇక్కడ కూడా వస్తుందా? ఎస్, 100 కోట్లు 150 కోట్లు వ్యాక్సిన్ ఇచ్చాం భారతదేశంలో, కానీ అది సరిపడలేదు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో ఇవన్నీ సమస్యలు చూస్తే ఆర్థిక వ్యవస్థలో ఫుల్ స్టాప్ కాదు, కానీ ఒక కోమా కొంచెం స్లో అయిపోయింది. కాబట్టి స్టాక్ మార్కెట్లో తప్పకుండా ఇది ఇంపాక్ట్ కనపడుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఒమైక్రాన్ వ్యాప్తి, లాక్డౌన్ల అంచనాలే కారణమా? ఆర్థిక వృద్ధి క్షీణించటం, స్తబ్దుగా ఉండటంతో మార్కెట్లు పతనమయ్యాయా? దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒమైక్రాన్ భయాల నేపథ్యంలో సూచీలు భారీగా పతనమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఒమైక్రాన్ కేసుల పెరుగుదల, ద్రవ్యోల్బణ నియంత్రణ భయాలు సూచీలపై ప్రభావం చూపించాయి. అన్ని రంగాల షేర్లలో కూడా ఒక్కసారిగా నష్టాలు చవిచూశాయి. అమ్మకాలతో మార్కెట్లన్నీ కూడా కుదుపుకు గురైపోయాయి. ఒక్కసారిగా 1879 పాయింట్ల మేర బీఎస్ఈ సెన్సెక్స్ నష్టపోయింది. ఫిబ్రవరి 26 తర్వాత ఇదే అతిపెద్ద పతనంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటు నిఫ్టీ సైతం 16,450 పాయింట్ల నుంచి 16,410 పాయింట్ల మధ్య ట్రేడ్ అయింది. చివరకు సెన్సెక్స్ 2.09%, నిఫ్టీ 2.2% వద్ద ముగిశాయి ఈరోజు మార్కెట్ అంచనాల ప్రకారం. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చి నాటికి వీటిని పెంచే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం కూడా ఇప్పటి స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. మరి మిగిలిన మార్కెట్ల నుంచి కూడా నిధుల మళ్లింపు మొదలైతే కనుక ఈ పరిస్థితి ఎలా ఉండబోతోందో అనే ఆలోచన కూడా వస్తోంది. ఈ ఏడాదిలో అత్యుత్తమ స్థాయికి డాలర్ ఇండెక్స్ చేరటం కూడా ఒక రకంగా కారణం అనిపిస్తోంది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సైతం పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకుంటోంది. బాండ్ల కొనుగోళ్లను ఇంగ్లాండ్ బ్యాంక్ తగ్గించింది. ఇటీవల కాలంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచింది. అటు అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్ టెన్షన్ పెరుగుతోంది. మిగతా వేరియంట్లకు భిన్నంగా ఒమైక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బూస్టర్ షాట్లు తీసుకోవాలని ప్రజలకు అమెరికా ఆరోగ్య శాఖ సూచన కూడా చేస్తోంది. మొదటి వేవ్లో ఉన్న భద్రతలన్నీ పాటించాలని చెప్తోంది. మాస్కులు ధరించటం చలికాలంలో తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది. ఇక గతంలో కరోనా సమయంలోనూ కూడా షేర్ మార్కెట్ కాస్త కుదురుగానే ఉన్నప్పటికీ కూడా గత కొన్నాళ్ళుగా చూస్తూ వస్తూ ఉంటే కనుక స్టాక్ మార్కెట్లు పతనం దిశగా వెళ్తున్నాయి. సో దీనికి కారణం ఏంటి అనే ఆలోచన అటు మార్కెట్ వర్గాల్లో కనిపిస్తోంది. గతంలో కరోనా అప్పుడు కూడా మార్కెట్లు నిలకడగానే ఉన్నాయి. ఇప్పుడు భయం లేదు అని చెప్తున్న ఒమైక్రాన్ వేరియంట్, ఈ పెరుగుతున్న కేసులు, ఈ భయం ఏమైనా మార్కెట్పై పడుతోందా? దీనికి సంబంధించి మొత్తం వ్యవహారంపై ఎక్స్పర్ట్స్ వర్షన్ ఏంటో ఒకసారి విందాం. ఈరోజు 1189 పాయింట్స్ తగ్గి 6,81,000 కోట్ల రూపాయలు నష్టపోయిందట. ఇదో పెద్ద న్యూస్ అయినట్టు జనాలందరూ ప్రతి ఒక్కరు దీని గురించి డిస్కస్ చేయడం. ఇది ఎందుకు జరిగింది, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, తగ్గడానికి కారణాలు ఏంటి, పెరగడానికి కారణాలు ఏంటి అంటే ఎవడు కూడా దీనికి నిర్దిష్టమైన సమాధానం చెప్పలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. పెరుగుతున్నప్పుడు పెరుగుతుంది, ఇంకా పెరిగిపోతుంది, ఇప్పుడే కొనేసుకోండి అని చెప్పి ఈ బ్రోకర్స్ ఎంకరేజ్ చేస్తారు. తగ్గుతున్నప్పుడు ఇంకా తగ్గుతుంది, మీరు నష్టపోతారు, మీరు అమ్మేసుకోండి అని చెప్తుంటారు. ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, నిర్దిష్టమైన కారణాలు లేవు. ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ అయితే కొన్ని నిర్దిష్టమైన సూత్రాలు ఉంటాయి. 2 × 2 అంటే 4. a+b² అంటే a² + 2ab + b². దీన్ని ఎవడు కాదండు. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది 15 కోట్ల కిలోమీటర్లు. దీన్ని ఎవడు కాదండు. ఇవన్నీ కూడా సైంటిఫికల్గా ఉండేవి. కానీ స్టాక్ మార్కెట్ అనేటువంటిది తాగుబోతులాగా బిహేవ్ చేస్తుంది అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇప్పుడు ఎందుకు తగ్గింది అంటే దీనికి కారణం ఏం చెప్తారంటే, డిసెంబర్ మంత్ వచ్చింది కాబట్టి యూరోపియన్ కంట్రీస్లో, యూఎస్లో, కెనడాలో, ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు కాబట్టి డబ్బులు అవసరమైనాయి కాబట్టి అమ్మేసుకుంటున్నారు. ఇదొక కారణం. జనరల్గా స్టాక్ మార్కెట్లు అనేటువంటిది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే ఎక్కువ ఉంటారు. ఇంచుమించుగా 98% అనేది వాళ్ళదే ఉంటుంది. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఎక్కువగా ఉంటారు. ఈ 1000 షేర్లు, 2000 షేర్లు, 5000 షేర్లు కొనుక్కునేటువంటి వాళ్ళు పర్సంటేజ్ అంతా కలిపి తిప్పి కొడితే 2 or 3% కంటే ఎక్కువ ఉండదు. లక్షల్లో, కోట్లల్లో ఇన్వెస్ట్ చేస్తారు, మిలియన్స్ ఆఫ్ షేర్స్ కొంటారు. వాళ్ళకి అవసరమైనప్పుడు టక్కుని విత్డ్రా చేసేసుకుంటూ ఉంటారు. అది మనం స్టాండర్డ్గా తీసుకోవడానికి వీల్లేదు. యూరప్ దేశాల్లో మరోమారు లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరప్ సెంటిమెంట్ ప్రభావమే అంటున్నారు ఎక్స్పర్ట్. ఇక క్రిస్మస్, నూతన సంవత్సర సీజన్లో షాపింగ్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు. లాక్డౌన్లు, ఆంక్షలు విధించడం వలన ఇలాంటి సమయంలో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయన్న బెంగ కూడా కనిపిస్తోంది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో జోరుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక నిఫ్టీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు కూడా
3% పైగా పతనానికి గురయ్యాయి. ప్రపంచ మార్కెట్లు కూడా పతనం బాటలోనే పయనిస్తున్నాయి. భారీగా విక్రయాలు జరిపేస్తున్నారు విదేశీ మదుపుదారులు. ఒక్క డిసెంబర్ నెలలోనే చూసుకుంటే నికరంగా 26,687 కోట్ల పొజిషన్లను అమ్మకాలు జరిపారు. ఇక నవంబర్ నెల మొత్తంలో 39,901 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. క్యాపిటల్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు శుక్రవారమే 2,069 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. భారీగా జరుగుతున్న ఈ అమ్మకాలతో నెల రోజుల్లోనే సెన్సెక్స్ నిఫ్టీల్లో 6% పైగా దిద్దుబాటు జరిగింది. ఇక ఒమైక్రాన్ కోవిడ్-19 ఉధృతితో యూరప్లో ఆంక్షలు మొదలయ్యాయి. కొత్త ఏడాది ఆరంభానికి ముందు ఏషియా మార్కెట్లపైన ఈ ఒత్తిడి భారీగా కనిపిస్తోంది. అటు అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా పడిపోతున్నాయి. దేశీయంగానూ కొంతమేర వెసులుబాటు కల్పించింది కేంద్రం. అయినప్పటికీ కూడా స్టాక్ మార్కెట్లు పతనం దిశగా వెళుతున్నాయి. షేర్ మార్కెట్ ఇటీవల కాలంలో వరుసగా ఎందుకు కుదేలవుతోంది? చమురు ధరల పతనం ఇంకా ఎంత మేర వరకు ఉండబోతోంది? చమురు ధరల పతనం వల్ల సామాన్యుడికి మేలు కలుగుతుంది కదా. షేర్ మార్కెట్లో చమురు షేర్ల పతనం ఎలాంటి ప్రభావం చూపించబోతోంది అన్నదానిపై ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. డీప్ కట్తో స్టార్ట్ అయ్యాయండి. ఆల్మోస్ట్ ఇండసెస్ లైక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఆల్మోస్ట్ 2% పైనే మనకి కరెక్ట్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్స్ అయితే ఆల్మోస్ట్ 3% వరకు మనకి కరెక్షన్ అనేది చూసాము. సో మెయిన్ రీజన్ అంటే లాస్ట్ 2 days నుంచి చూసుకుంటే బాగా మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయండి. ఆల్మోస్ట్ 1 lakh crore మార్కెట్ వెల్త్ అంటే ఇన్వెస్టర్స్ వెల్త్ అనేది వైపౌట్ అయిపోయింది లాస్ట్ 2 days నుంచి మనం చూసుకున్నట్లయితే. సో మెయిన్ రీజన్ అంటే ఇండియాలో ఒమిక్రాన్ అనేది ఇంకా మనకు అంత ఫియర్ఫుల్గా లేకపోయినా బట్ ఇంటర్నేషనల్గా ఒమిక్రాన్ ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ ఫియర్స్. అండ్ అదేంటంటే అన్ని బార్డర్స్ అంటే చాలా వరకు కంట్రీస్ వాళ్ళ బార్డర్స్ని క్లోజ్ చేసుకోవడము, లాక్డౌన్స్ వైపు వెళ్ళడము, సో ఇవన్నీ కూడా ఎకనామిక్ యాక్టివిటీ మీద అయితే బాగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయండి. సో ఆ ఫియర్స్ గ్లోబల్ ఫియర్సే మనకి ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. మేబీ మన ఇండియాలో అంత ఇంపాక్ట్ అయితే ఇప్పటికీ లేదండి. బట్ ఆ గ్లోబల్ యాక్టివిటీ అంటే బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్ వీఆర్ ఓపెన్ టు ఆల్ ద థ్రెట్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్లోబల్. సో దాని ఇంపాక్టే మనం చూస్తున్నాము. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ లిక్విడిటీ అనేది కూడా అన్వైండ్ చేస్తున్నారు. ఏదైతే స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇస్తున్నారో అవి కొంచెం అన్వైండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరిగింది. సో ఇన్ఫ్లేషన్ పెరగడానికి దానికి తగ్గట్టుగా ఇంట్రెస్ట్ రేట్స్ని రైజ్ చేస్తున్నారు. సో దానివల్ల ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్ని కూడా అన్వైండ్ చేస్తున్నారు. సో సమ్ కైండ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ యాక్టివిటీస్ కూడా కొంచెం ఫాస్ట్గానే జరుగుతున్నాయండి. లైక్ ఇన్ఫ్లేషన్ పెరగడము, ఇంట్రెస్ట్ రేట్స్ని కొంచెం ఇప్పుడు మనం ఎస్బీఐ కూడా చూసాం, మొన్న ఎఫ్డి రేట్స్ని బాగా పెంచింది, ఇంట్రెస్ట్ రేట్స్ని బాగా పెంచింది. ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ రేట్స్ కూడా మీరు గమనించున్నట్లయితే చాలా వరకు ఈ లాస్ట్ 1 monthలో చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరిగింది. ఏషియన్ కంట్రీస్ అయిన చైనా ఇప్పటికే రుణాల వడ్డీని తగ్గించింది. 5 ఏళ్లలో వడ్డీ రేట్లలో సడలింపును పక్కన పెట్టేసింది చైనా. చైనీస్ బ్లూ చిప్స్ ఇప్పటికే 0.4% క్షీణించింది. ఆసియా పసిఫిక్ షేర్లు 0.8% పడిపోయాయి. ఎంఎస్సిఐ ఇండెక్స్, జపాన్ నిక్కీ 1.7%, దక్షిణ కొరియా స్టాక్స్ 1.2% నష్టాలు చవిచూశాయి. S&P 500 ఫ్యూచర్స్ 0.8%, నాస్డాక్ ఫ్యూచర్స్ 1% నష్టాన్ని చవిచూశాయి. యూరో స్టాక్స్ 50 ఫ్యూచర్స్ 1.1%, FTSE ఫ్యూచర్స్ 1.0% పతనాన్ని చవిచూశాయి. ఇక ఒమైక్రాన్ విజృంభించడంతో లాక్డౌన్ యోచనలో ఐరోపా దేశాలన్నీ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం నుంచి లాక్డౌన్లోకి నెదర్లాండ్స్ వెళ్ళిపోయింది. లాక్డౌన్పై ఎలాంటి నిర్ణయమో ఇప్పటి వరకు అగ్రరాజ్యాలైన యూకే కానీ అమెరికా కానీ తీసుకోలేదు. ఇవి కూడా లాక్డౌన్ వైపు వెళ్తే గనుక పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఊహించడం కష్టమే. యూరప్ దేశాలు లాక్డౌన్ దిశగా వెళ్లటం వల్ల మార్కెట్లకు ప్రమాదం ఉందా? అసలు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో ఓసారి విందాం. లాస్ట్ 1 week నుంచి కూడా స్టాక్ మార్కెట్లో కొంచెం పడిపోవడం చూస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా ఒక దశలో నిఫ్టీ 550 పాయింట్లు పతనం జరిగింది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక 200 పాయింట్స్ రికవర్ అయింది. నిఫ్టీ తర్వాత పెరగడం మనం చూసాము. సో దట్స్ అ గుడ్ న్యూస్. సో దీనికి కారణాలు ఏంటి అంటే వాట్ ఈస్ ద రీజన్? దీని గురించి చాలా మంది అనుకునేది ఏంటంటే ఇది కేవలం కరోనా ఒమిక్రాన్ కేసుల వల్ల అవుతుందని. మనం ఒకటి గమనించాల్సిన విషయం, లాస్ట్ టైం కరోనా అటాక్ అయినప్పుడు మన దగ్గర వ్యాక్సిన్స్ లేవు. అలాగే చాలా దేశాల గవర్నమెంట్స్
లాక్డౌన్ విధించడం వల్ల బిజినెస్లు దెబ్బతిన్న పరిస్థితి చూసాం. ఇప్పుడు ఏ దేశం కూడా లాక్డౌన్ విధించడానికి రెడీగా లేదు. అలాగే మన దగ్గర వ్యాక్సిన్ ఉంది. మనం ఫైజర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ పూనం వాళ్ళ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమంటారు, 99% ఇది ఈ వ్యాక్సిన్ ఈ కొత్త రకాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే కొత్త రక వైరస్ ను కూడా ఎదుర్కొంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి నథింగ్ టు వరీ. సో మార్కెట్లో అంత ప్రమాదం అయితే ఏం లేదు వైరస్ వల్ల. సో ఓకే, ఇన్ జనరల్ మార్కెట్ ఎందుకు పడతా ఉంది, మనం కొద్ది నెలలుగా మార్కెట్లు భారీగా పెరగడం చూసాము. సో ఒక రకమైన ప్రాఫిట్ బుక్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ కు పాజిటివ్ ట్రిగ్గర్స్ లేవు. అంటే గ్లోబల్ క్యూస్ లో తీసుకున్నా కూడా యుఎస్ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. గత ఒక 2-3 వారాలుగా ఒక రోజు పెరగడం, ఒక రోజు తగ్గడం అలా జరుగుతూ ఉంది. సో గ్లోబల్ క్యూస్ లో పాజిటివిటీ కూడా లేదు. డొమెస్టిక్ గా కూడా ఏ రకమైన న్యూస్ లేదు. సో న్యూస్ రాబోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ January 1st లో ప్రీ బడ్జెట్ ర్యాలీ రావడానికి కూడా అవకాశం ఉంది. సో కొన్ని రోజుల్లోనే మార్కెట్ స్టేబుల్ అయిపోయి మళ్ళీ అప్వర్డ్ రావడానికి అవకాశం ఉంది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా చూసుకుంటే మనం ఒక భారీ పతనమే ఉంది. క్రూడ్ ఆయిల్ ధర బాగా తగ్గేది, దట్స్ గుడ్ న్యూస్. మనలాంటి కంట్రీకి మన ఇంపోర్ట్ మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం కాబట్టి. సో క్రూడ్ ఆయిల్ తగ్గడం కూడా ఒక పాజిటివ్ న్యూసే. దానివల్ల మనకు ద్రవ్యోల్బణం తగ్గి కొంచెం రేట్లు కూడా దిగొచ్చే అవకాశం ఉంది. ఒమైక్రాన్ భయం ఇప్పటి వరకు 15 స్టాక్ మార్కెట్లపై భారీ ఒత్తిడిని చూపించింది. 5% మేర రియల్టీ ఇండెక్స్ పడిపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, మెటల్, మీడియా, ఆటో షేర్లు 2.5% నుంచి 4.5% మధ్య పతనమైపోయాయి. ఇక మార్కెట్లో వరుసగా 4వ రోజు కూడా నష్టాల బాటే పట్టాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లలో 4 రోజులుగా నష్టాల పరంపర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ, బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, పిఎస్యు బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ కన్స్యూమర్ డ్యూరబుల్ సూచీలు కూడా 1.5 నుంచి 2.85% మధ్య పతనమైపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 3.7% క్షీణతకు గురైంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ దాదాపు 4% నష్టాలు చవిచూసింది. ఇక నిఫ్టీలోని 50 షేర్లలో 47 షేర్లు నష్టాల వైపే పయనించాయి. అమ్మకాల ఒత్తిడిని కొంతలో కొంత ఈ స్మాల్ క్యాప్ షేర్లు, మిడ్ క్యాప్ షేర్లు ఫేస్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇక బజాజ్ ఫైనాన్స్ కూడా 4% పతనం దిశగా వెళ్ళిపోయింది. నిఫ్టీ 50 బాస్కెట్లోని 48 షేర్లు డీలా పడిపోయాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హీరో మోటోకార్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్ 2.5 నుంచి 3.6% పతనం దిశగా వెళ్ళాయి. లాభాల బాటలో అతి కొద్ది కంపెనీలు మాత్రమే వెళ్ళాయి. వాటిలో సిప్లా, సన్ఫార్మా మాత్రమే మిగిలాయి. ఇక బీఎస్ఈలో మొత్తంగా 2,389 షేర్లు క్షీణించాయి. లాభాల్లో 568 స్టాకులు మాత్రమే మిగిలాయి. షేర్ మార్కెట్ పడిపోవటం వల్ల అసలు సామాన్యులకు కలిగే నష్టాలేంటి? ద్రవ్యోల్బణం పెరగటం వల్ల ధరలు పెరిగే ప్రమాదం ఉందా? నిపుణుల అభిప్రాయం ఏంటో ఇప్పుడు చూద్దాం. షేర్ మార్కెట్ భారతదేశంలో పడిపోయింది. అది సరిగ్గా చేయకపోతే ఆర్థిక వ్యవస్థ మీద ఒక నెగిటివ్, ఒక చెడ్డ పరిణామాలు ఉంటాయంటే గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే కరోనా వైరస్, ఓమిక్రాన్, డెల్టా వేరియంట్ ఇవన్నీ వచ్చే జబ్బుల్ని సరిగ్గా ట్యాకిల్ చేస్తాం. సెకండ్ వేవ్ జరిగినప్పుడు భారతదేశంలో హాస్పిటల్ సరిగ్గా లేవు, ఆక్సిజన్ లేదు, ట్రీట్మెంట్ లేదు, పేషెంట్స్ మరణించారు. అది లేకుండా గవర్నమెంట్ చేయగలిగితే మళ్ళీ షేర్ మార్కెట్ పైకి వస్తుంది. షేర్ మార్కెట్ పైకి వస్తే మళ్ళీ పెట్టుబడులు దొరుకుతాయి. స్టార్టప్స్కి, వెంచర్ క్యాపిటల్, కొత్త కంపెనీలకి పెట్టుబడులు ఈజీగా దొరుకుతాయి. బ్యాంకుకి వెళ్ళకుండా షేర్స్ అమ్ముకుని ఆ పెట్టుబడి వాడి ఆర్థిక వ్యవస్థ మొదలుకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇప్పుడు పరీక్ష ఏమిటంటే స్టాక్ మార్కెట్ మళ్ళీ ఇవన్నీ సమస్యల్ని అడ్రస్ చేసి పెట్టుబడి అనేది దొరికే చేయటానికి కరోనా వైరస్, దాని కొత్తగా వచ్చే వెరైటీ ఓమిక్రాన్ ఇలాంటి ట్యాకిల్ చేయగలదు గవర్నమెంట్. వ్యాక్సినేషనే కాదు, హాస్పిటల్స్ అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఆ మెసేజ్ వెళ్తే మళ్ళీ షేర్ మార్కెట్ పైకి వెళ్తారు. సో ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ట్యాకిల్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ట్యాకిల్ చేస్తాయి అది చూస్తూ ఉంటారు షేర్ మార్కెట్లో వ్యాపారస్తులు అందరూ. అది కాన్ఫిడెన్స్, విశ్వాసం దాంట్లో వస్తే మళ్ళీ షేర్ మార్కెట్ మామూలు స్టైల్లో పెరుగుతా జాగ్రత్తగా మొదలుకెళ్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో మళ్ళీ వెనక్కి చూడకుండా మొదలుకెళ్తుంది. కరోనా వైరస్ 2 ఏళ్లుగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. పేదలను మరింత పేదవాళ్ళుగా మారుస్తూ ఉంటే ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారు. ఆర్థిక అసమానతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలు
కరోనాతో ఎక్కువ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడిప్పుడే నిత్యావసర వస్తువుల ధరలు దిగివస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఎలాంటి మార్పు రాబోతుందో అనే బెంగ మళ్ళీ సామాన్యుణ్ణి వేధిస్తోంది. ఆర్థికంగా మార్కెట్లు పతనమవటం వల్ల ప్రపంచ దేశాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఆ ప్రభావం భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అన్న బెంగ ఎక్కువవుతోంది. ఆర్థిక వ్యవస్థను స్టాక్ మార్కెట్లు ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్న దానిపై ఎంతో ఆందోళన అయితే కనిపిస్తోంది.